మారిగా వాలిపోతాడు కమిషన్ల కోసం. అవునా కాదా? ఇవన్నీ కూడా చేసి 5 ఏళ్లుగా ఇవన్నీ జరిగాయి. ఎవరైతే ఈ భవన నిర్మాణంలో నష్టపోయారో మీరు అక్కడికి పోతానే మీకు గుర్తు రావాల్సింది మీకు జరిగిన అన్యాయం. ఓటేసేటప్పుడు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను మంచి చేయమంటే మంచి చేసుంటే ఓటేయమన్నాడు. నేను అదే అడుగుతున్నా, మీకు నష్టం జరుగుంటే ఓటు తెలుగుదేశానికి వేయండి. మీ జీవితాలు నాశనం అయిపోతాయనుకుంటే తెలుగుదేశం మిత్రపక్షాలకు ఓటేయండి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు మీ భార్య పిల్లలు ఇంట్లో పెద్దలుంటే పెద్దలు ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే నాతో నడవండి. నేను ఈ రాష్ట్రాన్ని రాతి యుగం వైపు కాదు స్వర్ణ యుగం వైపు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడే చూపించారు మా తమ్ముళ్ళు గంజాయి. నేను చెప్పా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకో పక్క ఇప్పుడే తమ్ముళ్ళు ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎమ్మెల్యే వేరేగా వద్దాం. జగన్ ఎంత పచ్చి మోసగాడంటే నమ్మించి ఎట్లా గొంతుకు వస్తాడంటే దానికి సమాధానం ఒకటి అడుగుతున్నా. ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. పులివెందలకు కేకేస్తే నిలబడి వినపడి ప్రొద్దుటూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా? అవునా కాదా? అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి ఓటేమి నడడానికి సిగ్గు లేదు? సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి? సిగ్గుంటే అడగతాడా ఈ ముఖ్యమంత్రి? అంటే ఎలాంటి వాడంటే నిందితుడిని రక్షించుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు, కూతురుపైన కేసులు పెట్టాడు. ఆ అమ్మాయి అడుగుతా ఉంది, మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది. జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు. చిన్నాను చంపితే బాధ లేదా నీకు? 5 ఏళ్లయింది నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది. ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ?